ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కాంపిటేటివ్లో అర్థమెటిక్ రీజనింగ్ వీటికి సంబంధించి కొంచెం ప్రతి ఒక్కరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాలాగా ఎవరైనా డౌట్స్ ఈ వీడియో ద్వారా అయినా క్లారిటీ అవుద్ది అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. అర్థమెటిక్లో మొత్తం సంబంధించిన చాప్టర్స్ని ఒక 6 పార్ట్స్కి డివైడ్ చేశాను. 6 పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ సింప్లిఫికేషన్స్. దీంట్లో నెంబర్ సిస్టమ్ మొత్తం నేర్చుకుంటే పార్ట్ 1 కవర్ అయిపోద్ది. మ్యాక్సిమం రైల్వేస్కి, అదర్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్కైనా నేను చెప్పిన ఈ సిలబస్ని ప్రిపేర్ అయితే మీకు కొంచెం ఐడియా వస్తుంది అర్థమెటిక్ గురించి. నెక్స్ట్ పార్ట్ 2 పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్, డిస్కౌంట్స్ మొత్తం ఈ కవర్ చేసుకుంటే పార్ట్ 2 మనకి కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ పార్ట్ 3 రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పార్ట్నర్షిప్స్, ఏజెస్, ఇవన్నీ పార్ట్ 3లో మనకి కంప్లీట్ కవర్ అయిపోతాయి. ఫస్ట్లో ఉన్నది రేషియో అండ్ ప్రపోర్షన్స్ గురించి మొత్తం నేర్చుకుంటే కనుక పార్ట్ 3 మొత్తం కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ పార్ట్ 4 యావరేజెస్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ మొత్తం పార్ట్ 4 వీటికి సంబంధించి కొంచెం మనకి ఐడియా ఉంటే మొత్తం పార్ట్ 4 మనకు కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ పార్ట్ 5 ఏంటంటే టైమ్ అండ్ వర్క్, వైబ్స్ అండ్ డిస్టెన్స్ అండ్ చైన్ రూల్స్. మొత్తం పార్ట్ 5లో అంటే నేను నా మైండ్ సెట్ ప్రకారం నేను ఇలాగా 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. నా వేలో అయితే ఇది కొంచెం ఈజీ మెథడ్ అనుకుంటున్నాను. అంటే మొత్తం మిక్స్చర్గా చేసి నేర్చుకునే కన్నా పార్ట్ కింద డివైడ్ చేసి నేర్చుకోవడం ది బెస్ట్ ఆఫ్ మైండ్ సెట్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 6 ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ దాంట్లోనే ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ రిలేటివ్ స్పీడ్స్ అండ్ రేషన్స్ అండ్ గేమ్స్. మొత్తం పార్ట్ 6 మొత్తం 6 పార్ట్స్. పార్ట్ 6 ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్ బట్టి మొత్తం దాన్ని ఓవరాల్గా దాని డేటా అంతా మనం అంటే క్లారిటీ చేయొచ్చు. సో ఇది అర్థమెటిక్ పరంగా నేను నా డౌట్స్ని కొంచెం అనలైజ్ చేసి నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అది మీకు చెప్తున్నాను. అంటే తెలుగులో కూడా పక్కన రాశాను, మెన్షన్ చేస్తున్నాను. ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అడగండి. అంటే ప్రస్తుతానికి ఈరోజు ఫస్ట్ వీడియో చేస్తున్నాను నేను అర్థమెటిక్ సంబంధించి. అంటే ఇంత క్రితం మామూలు వీడియోస్ అయితే చేశాను. నేను కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ మంత్ గ్రూప్ సి అయితే తీస్తాను అంటున్నారు కదా. కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే డిగ్రీ చేసిన వాళ్ళు, అదర్ ఇంజనీరింగ్ వాళ్ళు, జాబ్స్ లేని వాళ్ళు అందరూ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఈ వీడియో చూస్తే కనుక మ్యాక్సిమం అంటే ట్రై చేస్తానే కదా ఏదైనా మనం చేసేది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.